హలో, హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో, ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. వినాయక చవితి శుభాకాంక్షలు. సో, ఈరోజైతే మన వినాయక చవితి కాబట్టి మార్నింగ్ 4:30కి లేస్తేనే కానీ పనులన్నీ కాలేదన్నమాట. సో, ఈరోజైతే నేను ఎందుకంత తొందరగా లేచానంటే కొద్దిగా ప్రసాదాలు అవన్నీ చేయాలంటే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు తొందరగా కావు కాబట్టి మళ్ళీ 12 లోపు పూజ అయిపోవాలి కాబట్టి సో అందుకనేసి తొందరగా లేచి ప్రసాదాలు తయారు చేయాల్సి వచ్చింది. సో నేను ముందు రోజే ఏం చేశానంటే ఆ రోజు నైట్ ఫ్రైడే నైట్ లంచ్ అవన్నీ అయ్యాక ఇల్లు ఊడ్చి తూడ్చుకొని బయట కూడా కడిగి పెట్టుకున్నాను అనమాట. సో ఆ రోజు వర్షం పడుతుంది, కడిగాక మళ్ళీ వర్షం పడింది. సరేలే అనేసి ఇంకా మళ్ళీ మార్నింగ్ హడావిడి అయిపోతుందని ఆ రోజే కడిగి పెట్టేసుకున్నా. సో అది అలా ఉండగా మార్నింగ్ లేచి అప్పటికి చిన్న చిన్న చినుకులు పడతా ఉన్నాయి. అయినా కానీ నేను బయట తుడిచేసుకున్నా. సో తుడుచుకున్నాక ముగ్గు అవన్నీ వేసుకొని ఇంకా లోపల ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసి వచ్చి అప్పుడు మన గడపని పూజించడం మొదలుపెట్టానమాట. సో మీలో ఎంతమంది పండగలు వస్తాయి గడపలు పూజిస్తారండి? నేనైతే ఖచ్చితంగా పూజిస్తానన్నమాట. అది చాలా మంచిదంట. ఎప్పుడైనా కానీ మన పండగ వాతావరణం అనేది మన ఇంటి గుమ్మం బయటే తెలిసిపోతుంది. మన బయట గుమ్మం ఎంత అందంగా ఉంటే అక్కడే పండగ వాతావరణం అనేది వచ్చేస్తుంది అనమాట. సో నాకు చాలా ఇష్టం బయట ముగ్గులు గడప పూజించడం. సో అందుకని ఫస్ట్ అయితే నేను అవి చేసుకుంటాను. నాకు అవే ఇష్టం అనమాట. బయట నుంచి ఎవరైనా రాగానే అబ్బాయి ఎంత బాగుంది, ఇంటి ముందు పండగ వాతావరణం కనిపిస్తుంది ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి రావాలన్నమాట వాళ్ళకి. సో అట్లా నేను ప్రిపేర్ చేసుకుంటా ఎప్పుడు కూడా. అలానే పండగ రోజు మన ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసేటప్పుడు నేను స్టవ్ కూడా శుభ్రంగా పూజించుకుంటాను అనమాట. ముగ్గులు అవన్నీ వేసుకొని చాలా ఇష్టం అండి నాకు అట్లా చేసుకోవాలంటే. సో అందుకని ఇవన్నీ చేసుకున్నాను అన్నమాట. ఫ్రైడే నైట్ బొమ్మ అవన్నీ తెచ్చుకొని అసలే వర్షం పడిందనమాట. వర్షం ఆగిపోయేసరికి 8:30 వరకు వర్షం పడతానే ఉంది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి 9 అయ్యింది కాబట్టి ఇంకా వచ్చాక అప్పటికప్పుడు వెళ్ళామన్నమాట. ఆయన వచ్చేలోపు నేను పిల్లలకి స్నానాలు చేయించుకుని అన్నం తినిపించి అన్నీ రెడీగా పెట్టుకుని ఉన్నాను. రాగానే ఇంకా బయటకు వెళ్ళామన్నమాట. వెళ్ళి దేవుడికి సంబంధించిన పూలు, పళ్ళు, పత్తి, దేవుడి బొమ్మ ఇవన్నీ తీసుకుని వచ్చామన్నమాట. సో మామిడి తోరణాలు అన్నీ తెచ్చుకున్నాము. సో ఇంకా పొద్దున్నే హడావిడి లేకుండా అంతా ఫ్రీగా చేసుకోవచ్చు అన్నట్టుగా చేశానన్నమాట. సో మీరు ఎంతమంది ఇలా స్టవ్ని అలంకరించుకుంటారండి ముగ్గులేసి? నాకైతే చాలా ఇష్టం అనమాట. నేనైతే ఎంత అలంకరించుకుంటా, చాలా పాజిటివ్గా ఉంటుంది, పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో అందుకని మంచిగా కళ్ళకి నీట్గా కనపడేటట్టు ఎప్పుడు కూడా డెకరేట్ చేసుకుంటా. స్టవ్ కానీ గడప పూజలు కానీ డోర్కి బొట్టు పెట్టడం కానీ ఇవన్నీ మంచిగా చేసుకుంటా అన్నమాట. సో అలానే నాకు పండగలు చేయడం అంటే చాలా ఇష్టం. ఏదో తూతు మంత్రంలా చేయను, చాలా మంచిగా చేసుకుంటాను. పండగలు వచ్చాయంటే మాత్రం ఓపికగా చాలా మంచిగా చేసుకుంటాను. అలా చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇంట్లోనే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి అలాగా పూజలు పండగలు చేసుకుంటూ ఉంటే. సో అందుకని చేసుకుంటానండి. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగలు కాబట్టి చేసుకోవడంలో తప్పలేదు, మంచిగా చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు మనకి నీడగా తోడుగా ఉంటాడనమాట. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగే కదా, మనం రోజు అయితే చేయం కదా. చేసుకున్నప్పుడే అందంగా చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అలానే మేము ప్రతి సంవత్సరం కూడా పెళ్ళైన కానించి పెళ్ళైన దగ్గర నుంచి మాకు కుదిరినప్పుడల్లా మేము వినాయక చవితి బాగా చేసుకుంటాం అన్నమాట ఖచ్చితంగా. సో ఎవ్రీ ఇయర్ పెళ్ళై 7 years అవుతుంది. 7 yearsలో 3 times మాత్రం బొమ్మను పెట్టుకున్న ప్రతిసారి మంచిగా చేసుకొని మంచిగా నిమజ్జనం చేశాము. 3 years ఎందుకు పెట్టామంటే మిగతా టైమ్స్ అన్నిసార్లు కూడా కొన్ని ఆటంకాలు వచ్చినాయి అనమాట. ఒక 2 times ఏమో నేను ప్రెగ్నెంట్తో ఉండడం, 1 time ఏమో నాకు అదే టైంలో పీరియడ్స్ రావడం, ఇంకొకసారి ఏమో మా నాయనమ్మ సంవత్సరికం ఇలాగ అడ్డొచ్చినాయి అనమాట. కానీ పెట్టుకున్న ప్రతిసారి కూడా చాలా మంచిగా పెట్టుకున్నాం. ఫస్ట్ టైం అయితే చిన్నగా స్టార్ట్ చేసామండి. సెకండ్ టైం అయితే
కొంచెం పెద్ద పెద్ద బొమ్మ పెట్టుకున్నాము. థర్డ్ టైం ఈసారి అయితే ఇంకా పెద్ద బొమ్మ పెట్టుకుంటున్నాము. చాలా మంచిగా చేసుకుంటున్నాం అనమాట. సో నాకైతే పండగలన్నీ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఆ రోజు ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా మాత్రం పండగ రోజు మాత్రం చాలా బాగా చేసుకుంటాను అనమాట. పండగలు మాత్రం ఓపిక తెచ్చుకొని మరీ చేసుకుంటాం. మార్నింగే లేచి అన్నీ చేసుకుంటా. పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని భయపడను. ఎంత తొందరగా అయినా లేచి చేసుకోవడానికి ఇష్టపడతా. సో మీకు ఎంతమందికి ఇలా పండుగలు చేసుకోవడం అంటే ఇష్టం అండి? సాధారణంగా అందరికీ ఇష్టమే ఉంటుంది పండుగలు చేసుకోవడం అంటే. సో ఇలా అన్నీ అన్నమాట. మా ప్రిపరేషన్స్ అయితే ఇట్లా ఉన్నాయి. నాకు రాని వంటలు కూడా నేర్చుకొని మరీ చేసుకుంటా అండి. నాకు అన్నీ వచ్చని నేను చెప్పను, కొన్ని కొన్ని రావు. అలాంటివన్నీ కూడా నేర్చుకొని మరీ చేసుకుంటా. ముఖ్యమైనవి ఏమన్నా పెట్టాల్సిన ప్రసాదాలు ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా చూసి నేర్చుకుంటా. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ డే 1, డే 2, డే 3 వ్లాగ్స్లో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.